ఈ నెలలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది అని జాతీయ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. 20వ తేదీన ఆ ముహూర్తం ఉండొచ్చు అనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అండ్ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరో 1 లేదా మ్యాక్సిమం 2 వరకు మంత్రి పదవులు కూడా రావచ్చు అనే చర్చ. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. అక్కడి పెద్దలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కాసింత అనుకూలంగా ఉన్న మీడియాలో నుంచి వస్తున్నటువంటి వార్తలు ఏంటి అంటే, రాష్ట్రానికి రాబోతున్న ఒక మంత్రి పదవి జనసేనకి ఇవ్వబోతున్నారు అని, ఆ మేరకు కేంద్ర పెద్దల దగ్గర అంటే ఒక అంగీకారం జరిగింది అని తెలుగుదేశం పార్టీ కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. బట్ తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ ఒకటి ఇచ్చి లోక్సభలో జనసేన పార్టీకి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి సూత్రప్రాయంగా అంటే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారని, ఈ క్రమంలో మొదటిసారి రాజ్యసభకు వెళ్తున్న లింగమనేని రమేష్ కాకుండా, మొదటిసారి ఎంపీ అయిన ఉదయ్ శ్రీనివాస్ కాకుండా, మూడోసారి ఎంపీ అయిన మచిలీపట్నం నుంచి బాలశౌరి గారు ఉన్నారు కదా, తనకి అవకాశం కల్పించబోతున్నారు అని, ఆయన వివిధ పార్లమెంట్ కమిటీల్లో కూడా ఇప్పటికే పనిచేసిన అనుభవం ఉంది. సో జనసేన మంత్రివర్గ కోటాల నుంచి ఆయన మంత్రి కాబోతున్నారు అన్నది వెలువడుతున్నటువంటి కథనాల సారాంశం. సరే, ఇందులో మార్పు చేర్పులు ఉంటాయా ఏంటా అన్న సంగతి తెలియదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మరో మంత్రిని అడుగుతూ ఉన్నారు అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. లేదు, ఒకవేళ రామ్మోహన్ నాయుడు పోర్ట్ఫోలియోను మార్చాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీకి తనకేనా లేకపోతే మరొకరికా కీలక మంత్రిత్వ శాఖ కావాలి అని చంద్రబాబు గారు అడిగినారు అని. సరే, ఇక్కడ వీళ్ళు మంత్రివర్గంగా ఏమైనా సాధించుకొని వచ్చినా లేకున్నా, ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సాధించుకొని వచ్చినా లేకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా టార్గెట్ చేసే విషయంలో కాసింత గట్టిగానే పట్టుబట్టచ్చు, అది వేరే విషయం లేండి. బట్ ఇక్కడ టీడీపీకి కాకుండా జనసేన కనుక మంత్రి పదవి ఇస్తే డెఫినెట్లీ నో డౌట్ పవన్ కళ్యాణ్కి ప్రియారిటీ ఇవ్వడం ద్వారా, పవన్ కళ్యాణ్ బలోపేతం చేయడం ద్వారా ఖచ్చితంగా అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టీడీపీని బలహీనం చేయడమే. అందులో అయితే రెండో మాట కూడా తావుండదు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి కాకుండా, టీడీపీకి ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, 2 అతిపెద్ద భాగస్వామ్య పార్టీ కేంద్రంలో, వాళ్ళకి 2 మంత్రి పదవులు ఉన్నాయి, ఒక సహాయ మంత్రి, ఒక మామూలు మంత్రి. ఇప్పుడు జనసేనకు ఉన్న ఇద్దరిలోనే, ఇప్పుడు రాజ్యసభకు పోయే వాళ్ళని పక్కన పెడితే ఉన్న ఇద్దరిలోనే ఒకటి మంత్రి పదవి ఇచ్చి కేంద్రంలో ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు అంటే డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారికి అది రాజకీయంగా నెగిటివ్ సంకేతంగానే చూడాల్సి ఉంటుంది. అందులో అనుమానం ఏముంది?